బ్రో ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే RC16 సంబంధించిన టైటిల్ అయితే రిలీజ్ చేశారు అనమాట. సో పెద్ది అని టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత అలాగే రామ్ చరణ్ గారి పోస్టర్ కూడా చాలా మంది ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా పోస్టర్ పెడతారు అనమాట. సో చాలా బాగుంది అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంది. అయితే దీనిపైన చిరంజీవి గారు ఏమన్నారు? అవును, అంటే చిరంజీవి గారు అనే కాదు, చాలా మంది సెలబ్రిటీలు, మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ముందుగా కూడా పోస్ట్ పెట్టారు. అవును, సో ముందుగా రామ్ చరణ్ కి అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఆయన పుట్టినరోజు సందర్భంగానే ఇక్కడ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. సో అది చూసిన తర్వాత అరే నిజంగా రామ్ చరణ్ ని రంగస్థలం చూసిన తర్వాత అందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా ఉంటాడు. కాకపోతే ఇందులో అంటే అంతకు మించి రంగస్థలంలో ఒక రకంగా చూసుకున్నాం అంటే కొంచెం రగ్గుడు లుక్ లో కనిపించినా కూడా ఇది నెక్స్ట్ లెవెల్ లా అనిపిస్తుంది. అంటే అంతకు రెండింతలు ఎక్కువగా ఇందులో కనిపిస్తున్నాడు అనమాట. సో అది చూసిన తర్వాత అరే అందరూ కూడా రామ్ చరణ్ ఇంత రగడ్ లుక్ లో కనిపిస్తున్నాడే, ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈసారి అంటే మొన్న గేమ్ చేంజర్ సినిమాని కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గా జాయిన్ అయ్యి ఆ సినిమాని ఆఫ్ చేశారు. అంటే ఏదో ఒక రీజన్ చెప్పేసి స్టార్టింగ్ నుంచే కూడా ఫస్ట్ షో నుంచే కూడా దాన్ని నెగిటివ్ గా చేసి ఫ్లాప్ చేశారు. కాకపోతే ఈ సినిమాని మాత్రం ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు చేసినా కూడా ఇంకా ఈ సినిమా హిట్ అవ్వడానికి ఎవరు కూడా ఆపలేరు. ఫస్ట్ పోస్టర్ నుంచే మంచి పాజిటివ్ వైబ్స్ అంటే కాదు, ఈ కాంబినేషన్ పై నుంచి ఈ కాంబినేషన్ నుంచి వాళ్ళకి మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్ కి సో ఇంకా మూవీ రిలీజ్ అయితే మాత్రం ఎవరో వచ్చి కావాలని నెగిటివ్ చేయాలంటే ఇప్పుడు ఈ పోస్టర్ గురించి అండ్ యాక్టింగ్ గురించి వేరే వాళ్ళు ఎవరు అంటే వేరే హీరోలు కానీ ప్రేక్షకులు కానీ వీళ్ళు చెప్తున్నారంటే ఒకేత్తు, కానీ మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అవుతూ ఆయన కూడా ముందుగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత జస్ట్ ఇందాకనే పెద్ద నుంచి వచ్చినటువంటి ఆ ఫస్ట్ లుక్ నేను చూశాను. ఖచ్చితంగా రామ్ చరణ్ అంటే ఏంటి, రామ్ చరణ్ ఏ విధంగా యాక్ట్ చేయగలుగుతాడనే ఒక విషయాన్ని మాత్రం ఈ సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆ పోస్టర్ చూస్తేనే ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు, డిఫరెంట్ వైబ్ మనందరూ కూడా కలుగుతుంది. రామ్ చరణ్ ఖచ్చితంగా ఈసారి నువ్వు కొడతావు అనే విధంగా ఇక్కడ మెగా సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అవుతారని. సో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఈ లుక్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూసాం కానీ సో ఒకవేళ దాంట్లో కొంచెం రగ్గుడు లుక్ ఉన్నా కానీ ఇది నెక్స్ట్ లెవెల్ లా అనిపిస్తుంది. సో తోపులాగా అనిపిస్తుంది అనమాట. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే దాని గురించి అయితే బాగా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి. ఇప్పటికైతే ఈ ఫస్ట్ లుక్ లో అయితే రిలీజ్ చేశారు. మరి నెక్స్ట్ ఇంకా బుచ్చిబాబు ఎలాంటి అందరూ కూడా ఎలాంటి ఆశ్చర్యకరమైన పోస్టులు కానీ అప్డేట్లు కానీ ఇస్తారని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏ విధంగా ఎటువంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అని.